హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది మా ట్రిప్లో సెకండ్ డే అనమాట. మైసూర్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే ఇలా స్టార్ట్ అయిపోయాము హలిబీడు హొయసలేశ్వర టెంపుల్కి. ఇది వచ్చేసి కర్ణాటకలో లొకేట్ అయింది. బెంగళూరు నుండి 210 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి విష్ణువర్ధన మహారాజు వాళ్ళ మంత్రి కేటుమల్ల అనే ఆయన శివభక్తుడు స్టార్ట్ చేశాడనమాట. ఎందుకు అంటే హొయసలేశ్వర రాజుకి రానికి గుర్తుగా ఉంటుందని చెప్పి 2 శివలింగాలు రాజా రాణి పేరు పైన ప్రతిష్ఠించాడనమాట. ఇదేంటంటే హొయసలేశ్వర అనేది రాజువారి పేరు పైన, అండ్ అలాగే శాంతలేశ్వర అనేది రాణిగారి పేరు పైన. సో ఈ టెంపుల్లో ఏంటి అంటే టూ నందీస్ ఉంటాయి అన్నమాట రాజారాణి పేరు పైన. ఈ టెంపుల్ని ట్విన్ టెంపుల్ అంటారనమాట, ద్వికుట అంటారు. సో ఇది వచ్చేసి 1120లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందనమాట. ఇది 190 ఇయర్స్ టైం పట్టింది కన్స్ట్రక్ట్ చేయడానికి. బట్ ఈవెన్ దో అదైతే కంప్లీట్ అవ్వలేదు, ఎందుకంటే ఆ రాజ్యంలో వార్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. సో అందుకని ఇన్కంప్లీట్ టెంపుల్ అని చెప్తారు ఇది. అండ్ ఈ టెంపుల్లో 42 మండపాస్ ఉంటాయి స్టాచ్యూస్ లేకుండా. అండ్ ఇది వచ్చేసి ఎంట్రీ అనమాట. నంది భృంగి ఉంటారనమాట ఎంట్రన్స్లోనే టెంపుల్కి. సో ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ వచ్చేసి ఒకవైపు జీవాత్మ అండ్ ఇంకోవైపు పరమాత్మ అంటారు. జీవాత్మ ఏంటి అంటే మానవుల గురించి, పురాణాల గురించి ఆర్కిటెక్చర్ ఉంటుంది. అండ్ ఇంకోవైపు ఏంటి అంటే దేవుళ్ళ గురించి ఉంటుంది. ఈ టెంపుల్ మొత్తం ఇంటర్లాకింగ్ సిస్టమ్ లాగానే ఉంటుంది. అండ్ రూఫ్ పైన చూడండి ఆర్కిటెక్చర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. అండ్ ఈ టెంపుల్లో పిల్లర్స్ ఉంటాయి కదా, ఈ పిల్లర్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 108 పిల్లర్స్ ఉంటాయి అన్నమాట. ఏ పిల్లర్ కూడా రిపీట్ అయి ఉండదు. అండ్ ఇక్కడ వచ్చేసి 2 లింగాలని చెప్పిన 2 లింగాలకి 2 నందులు ఉంటాయి అన్నమాట ఎదురుగా. ఒకటేమో హొయసలేశ్వర ముందు ఉండే లింగం 9 ఫీట్స్ ఉంటుంది ఆల్మోస్ట్. అండ్ అలాగే శాంతలేశ్వర ఎదురుగా ఉండే నంది వచ్చేసి 8 ఫీట్స్ ఉంటుందన్నమాట. అండ్ ఇందులో శివలింగాలు 108 పిల్లర్స్ అని చెప్పాను కదా, అవేంటంటే శివుడు 108 వేస్లో డ్యాన్స్ చేస్తాడంట, అందుకే 108 పిల్లర్స్ పెట్టారు. అండ్ ఈ టెంపుల్కి వచ్చేసి 4 ఎంట్రీస్ ఉంటాయి మొత్తము. అండ్ చెప్పాను కదా ఆర్కిటెక్చర్ బయట 11 లైన్స్ ఉంటాయి అన్నమాట ఆల్మోస్ట్. ఇదేంటి అంటే కింద లైన్లో ఎలిఫెంట్స్ ఉంటాయి అన్నమాట. ఆల్మోస్ట్ 1248 ఎలిఫెంట్స్. అవి కూడా అన్ని డిఫరెంట్ ఎలిఫెంట్స్ అనమాట, బలానికి చిహ్నంగా. అండ్ సెకండ్ లైన్ వచ్చేసి లయన్స్ అనమాట, ధైర్యానికి చిహ్నము. థర్డ్ లైన్ వచ్చేసి ఫ్లవర్స్ డెకరేషన్కి. అండ్ ఫోర్త్ లైన్ వచ్చేసి హార్సెస్ అనమాట, స్పీడ్కి చిహ్నంగా. మళ్ళీ ఫిఫ్త్ లైన్ ఫ్లవర్సే వచ్చేసి. ఇంకా సిక్స్త్ లైన్ పురాణ ఇతిహాసాల గురించి ఉంటుందన్నమాట. సెవెంత్ లైన్ వచ్చేసి ఇమాజినరీ యానిమల్ మకర ఉంటుందన్నమాట. 7 యానిమల్స్ కలిపి ఒకటే యానిమల్ ఉంటుంది. అండ్ ఎయిత్ వచ్చేసి హంస బ్రహ్మవాహనము. అండ్ అలాగే నైన్త్ వచ్చేసి మ్యూజిషియన్స్ డాన్సర్స్ ఉంటారు. నైన్త్ లైన్లో కామసూత్ర రిలేటెడ్ ఆర్కిటెక్చర్ అంతా ఉంటుంది. 11th వచ్చేసి విండోస్ అనమాట, మోక్ష మార్గం అంటారు కదా, దాని గురించి అయితే ఉంటుందన్నమాట. ఇది ఈ టెంపుల్ గురించి. అండ్ టెంపుల్ మొత్తంలో 84 స్టాచ్యూస్ ఉంటాయి, కానీ అందులో 14 మాత్రమే రిమైన్ ఇంకా ఉన్నాయన్నమాట. అవి కూడా చేతులు ఇరిగిపోవడము, తల లేకపోవడం అలా ఉన్నాయన్నమాట. అందులో 70 వచ్చేసి బ్రిటిష్లు యుద్ధానికి వచ్చినప్పుడు మొత్తం తీసుకెళ్ళిపోయారు. 70 ఆల్బర్ట్ అండ్ విక్టోరియా మ్యూజియంలో పెట్టారు అని టాక్ అనమాట. అక్కడైతే దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే మధ్యలో లంచ్ కూడా చేసేసాం అనమాట, ఒక ప్లేస్ చూసుకొని. అండ్ మేము వచ్చేసింది ఇప్పుడు బేలూరు టెంపుల్ అనమాట. దీని ఎక్స్ప్లెనేషన్కి హలిబీడు మొత్తం కలిసి వీడియో అయితే చాలా లెంతీ అయిపోతుంది. సో ఇంకో వీడియోలో బేలూరు ఎక్స్ప్లెనేషన్తో వస్తాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.